ఓకే, టైప్స్, పోస్టింగ్ టైప్స్ కలర్ చేంజ్ చేయండి. సో ఈ టాపిక్ కంప్లీట్ చేద్దాం ఈరోజు. పోస్టింగ్ టైప్, ఫిఫ్త్ పాయింట్, ఫిఫ్త్ టాపిక్. పోస్టింగ్ టైప్స్. చాట్ బాక్స్లో మీకు ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో ఈసీసీ సర్వర్, S4 HANA సర్వర్, బోత్ ఆర్ సేమ్ టు సేమ్ అండి. ఈసీసీ సర్వర్లో చేసిన ఈ స్టెప్స్ అనేవి S4 HANAలో చేసిన సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్, బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే వర్క్ అంతా కూడా ఈసీసీ ప్లస్ S4 HANA, బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ఉంటాయి, ఏమీ డిఫరెన్స్ ఉండవు. ఓకేనా? చూడండి, ఫస్ట్ స్టెప్. ఇఫ్ యూ కెన్ పుట్, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఈ డాక్యుమెంట్ ఎన్ని రకాల కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే కనుక ఆ డాక్యుమెంట్ అనేది 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. If you can post any document, how it will be reflected? It will be reflected 3 types of currencies: transactional currency, local currency, and group currency. 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్ కదా? 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే నెక్స్ట్ క్లాసెస్ లో చూస్తాం. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటా లెడ్జర్స్ ఏంటి? లీడింగ్ లెడ్జర్, 0L అంటారు. IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. IAS అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 పార్ట్స్ ఉంటాయి: IFRS, US గ్యాప్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ తర్వాత చెప్తాను ఈ క్లాస్. సో ఇవేంటంటే ఈ పాయింట్స్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్, ఇవి మ్యాండేటరీ క్వశ్చన్స్, అందువల్ల చెప్తున్నాను. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? IAS. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US గ్యాప్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఈ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పోస్టింగ్ టైప్, డౌన్కి వెళ్ళండి. పోస్టింగ్ టైప్, ఒక డాక్యుమెంట్ ని ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు? ఒక డాక్యుమెంట్ ని ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. SAP ఓపెన్ చేసి FB50 ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. FB టుమారో ఆన్వర్డ్స్ 7:30కి ఉంటుందండి క్లాసు. 7:30 డైలీ 7:30కి ఉంటుంది. ఓకేనా? 7:30కి వాట్సాప్ క్లాస్ లింక్ అనేది వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మెయిల్కి ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మళ్ళీ మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. సో వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను లింక్ అనేది. ఆ లింక్తో జాయిన్ అవ్వాలి డైలీ. అలాగే డైలీ 7:30 AM శాలరీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. శాలరీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ ఆర్ క్యాషియర్ అని అవ్వచ్చు. ఎంటర్ చేయండి. ఎంటర్.
సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఇది సింగిల్ స్క్రీన్. డబల్ చూడండి హౌ పోస్టింగ్ టైప్స్. ఒక డాక్యుమెంట్ని ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు. సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేయొచ్చు. తర్వాత సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. నెక్స్ట్ డబల్ స్క్రీన్లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఒక మెసేజ్ ఒక ఎర్రర్ చూడండి. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-301. ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి. ఎర్రర్ ఎలా రిజల్యూషన్ చేయాలో తెలియాలి మీకు. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 300-101 అనే అకౌంట్ నంబర్కి కేటగిరీని మనం అసైన్ చేయలేదంట. అందువల్ల ఈ ప్రాబ్లం అనేది జనరేట్ అయింది. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. సో ఇలా ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఏంటో చదవాలి. ఏంటో చదివితే ఈ ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది ఏంటో ఈ విండో చదివితే మీకు అర్థమవుతుంది. లేదంటే ఆ ఫస్ట్ 2 లైన్స్ ఉన్నాయి చూసారా? ఫస్ట్ 2 లైన్స్, ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్, మెసేజ్ నంబర్ అండ్ దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. ఈ 2 లైన్స్ కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేయండి. 2 లైన్స్ కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేస్తే మీకు రిజల్యూషన్ అనేది చూపిస్తుంది. అంటే రిజల్ట్ వస్తుంది. మీకు రిజల్ట్ ఎలా రిజల్యూషన్ చేయాలో తెలుస్తుంది. లేదంటే చూడండి, ఇది మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. లాస్ట్లో ప్రొసీజర్ అని చూసారా? క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే కంటిన్యూషన్ అనమాట. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంటిన్యూ చేయండి. జిఎల్ అకౌంట్ని మనం క్లాసిఫై చేయలేదు, దానివల్ల ఈ ప్రాబ్లం. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. టిఏఓసినా? కంటిన్యూ. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీస్. ఏ నెంబర్కి ఎర్రర్ ఫామ్ అయింది? శాలరీ అకౌంట్ కదా, డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. అలా కాదు, శాలరీ అలాగైనా ఇవ్వచ్చు. బట్ మీకు మిస్టేక్ ఏం లేకుండా ఇవ్వాలంటే డ్రాప్ డౌన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. శాలరీ అకౌంట్ 2 దగ్గర కూడా శాలరీ అకౌంట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ 2 దగ్గర కూడా శాలరీ అకౌంట్. కేటగిరీ చూడండి, ఎర్రర్ ఏం ఫామ్ అయింది? దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అకౌంట్ టు ది అకౌంట్ నంబర్ అన్నాడు. కేటగిరీ శాలరీ అనేది ఏ కేటగిరీయో మనం అసైన్ చేయలేదు. ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్. అది మనం చెయ్యలేదు కాబట్టి ఎర్రర్ ఫామ్ అయింది, లేకపోతే రాదు. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఎక్స్పెన్సివ్ కేటగిరీ తీసుకోండి. శాలరీ కదా, ఎక్స్పెన్సివ్ 20,000. దానిపైన ఉంది అది కాదు, అది ఇంకొంచెం పైన ఉంది. ఎక్స్పెన్సివ్ అండి. కంటిన్యూ చేయండి. ఎంటర్. సేవ్. ఈ జిఎల్ అకౌంట్ కేటగిరీని అసైన్ చేస్తాం. సేవ్ చేయండి. కంటిన్యూ. బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ కూడా రావచ్చు మేబీ. సో బ్యాంక్ అకౌంట్ కూడా మనం డాక్యుమెంట్ ఫిట్టింగ్ చేసేద్దాం. బ్యాంక్ అకౌంట్ అంటే ఏమొస్తుంది? అసెట్స్. అసెట్స్ ఎక్కడ ఉంది? ఇవ్వండి. సేవ్ చేయండి. ఎంటర్. సేవ్. కంటిన్యూ చేయండి. ఎస్ అనండి. సో FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది.
డాక్యుమెంట్ డేట్ మనం సింగిల్ స్క్రీన్ చేస్తున్నాం, ప్రాక్టీస్ పర్పస్ ఆల్రెడీ చేశారు. పోస్టింగ్ టైప్, ఒక డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. సాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ సేవ్ చేయండి. సేవ్ ఈక్వల్ పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. సో సింగిల్ స్క్రీన్ లో చేసాం, సేమ్ డబల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. F-02 ఇంపార్టెంట్ టీ కోడ్. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ ఇంపార్టెంట్ టీ కోడ్, గుర్తుపెట్టుకోవాలి. ఇది F-02 ఎంటర్. డాక్యుమెంట్ డేట్ టుమారో అన్వర్డ్స్ క్లాస్ 7:30కి స్టార్ట్ అవుతుందండి. ఎంటర్. రెంట్ అకౌంట్ ఇచ్చారు కదా, ఎంటర్. ఇక్కడ ఏమి ఇచ్చారు, రెంట్ అకౌంటా? శాలరీ అకౌంట్ కంటిన్యూ చేయండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, 10,000 20,000, మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్. 50, 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. పోస్టింగ్ కి దగ్గర 50 ఇవ్వాలి, పోస్టింగ్ కి 50. అందరూ ఒక్కొక్కరు మినిమం ఒక 20 డాక్యుమెంట్స్, 30 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. 50 అంటే ఏంటి, క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. ఎంటర్. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ. స్టార్ అమౌంట్ కాపీ. కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి, టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ అవుతుంది, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ అవుతుంది. స్టార్ అండ్ ప్లస్ ఇచ్చేసి ఎంటర్ చేయాలి. చేస్తే అమౌంట్ అండ్ టెక్స్ట్ అనేది కాపీ అవుతుంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, salary account data to bank account, save is equal to post. పోస్ట్ అయిపోయింది కదా, అది డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేసాం, సింగిల్ స్క్రీన్ అండ్ డబుల్ స్క్రీన్. నెక్స్ట్ ఏముందా, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి, పోస్ట్ విత్ రిఫరెన్స్ టీ కోడ్ ఉంది, FBR2 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనము పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఫాస్ట్, ఇంతకు ముందు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి, బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ డాక్యుమెంట్ we will post the one more document. Based on the previous document we will post one more document. This is called post with reference. విత్ టీ కోడ్, వితౌట్ టీ కోడ్ కూడా చేయొచ్చు. విత్ టీ కోడ్ అండ్ వితౌట్ టీ కోడ్ కూడా చేయొచ్చు. FBR2 వెళ్ళండి, FBR2 ట్రాన్సాక్షన్ కోడ్, పోస్ట్ విత్ రిఫరెన్స్. సో ఆల్రెడీ పోస్ట్ చేశారు, ఆ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు, పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎగ్జాంపుల్ 11th డాక్యుమెంట్ ఆల్రెడీ పోస్ట్ చేశారు, 11th డాక్యుమెంట్ ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. సో ఆ నెంబర్ తీసుకున్నాం, డాక్యుమెంట్ నంబర్ అంటే ఈ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఇదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఓకే, ఎంటర్. ఎంటర్.
చూసారా, శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. 11th డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని నెక్స్ట్ వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్. సేవ్ చేయండి. కంప్లీటెడ్ కదా ఇది. లేదు, నేను డాక్యుమెంట్ నెంబర్ 10 పోస్ట్ చేస్తాను. 10 ఆల్రెడీ పోస్ట్ చేస్తాం. అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాను. 10 ఇవ్వండి. 12 రిమూవ్ చేసేసి 10 ఇవ్వండి. టీ కోడ్ ఏంటి? పోస్ట్ విత్ రిఫరెన్స్. టీ కోడ్ ఏంటి చూపించండి. టీ కోడ్ ఏంటి? షీట్లో ఉంది కదా. పోస్ట్ విత్ రిఫరెన్స్ టీ కోడ్ ఏంటి? FBR2 ట్రాన్సాక్షన్ కోడ్. FBR2 ట్రాన్సాక్షన్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? పోస్ట్ విత్ రిఫరెన్స్. ఆల్రెడీ మీరు ఏదైతే డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారో అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ FBR2. FBR2కి వెళ్తున్నాం, వెళ్ళండి. సో డాక్యుమెంట్ నంబర్ 10 ఇచ్చాం. అంటే 10 డాక్యుమెంట్ ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. చూసారు, ఏం లేదు, జస్ట్ డాక్యుమెంట్ నెంబర్ ఇస్తాం. ఎంటర్ ఎంటర్ ఎంటర్, అంతే. సేమ్ డాక్యుమెంట్ అనేది వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ డాక్యుమెంట్ we will post the one more document. This is called post with reference. పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటారు. క్లియర్ కదా. నెక్స్ట్ ఎస్ఏబిలోకి వెళ్ళండి. సారీ, FB50కి వెళ్ళండి. FB50 వితౌట్ టీ కోడ్ కూడా చేయొచ్చు. వితౌట్ టీ కోడ్ కూడా చేయొచ్చు. FB50లోకి వెళ్ళండి. FB50 పోస్ట్ విత్ రెఫరెన్స్ విత్ టీ కోడ్తో చేసాం. FBRT స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా చేసాం. వితౌట్ స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. టాప్లో గో టుకి వెళ్ళండి. టాప్లో గో టు, ఇంకా పైకి వెళ్ళండి. ఎంటర్. పోస్ట్ విత్ రిఫరెన్స్. చూసారా, పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్ చేయండి. ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 1 ఇవ్వండి. డాక్యుమెంట్ నెంబర్ 1 ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారు, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. సేవ్. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. ఏంటి ఎర్రర్ ఫామ్ అయిందా? దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 400 300 రెంట్ కు సంబంధించిన GL అకౌంట్. కేటగిరీ అసైన్ చేయలేదు. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయాలి మీరు. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. సేవ్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఎంత ఇవ్వాలి? రెంట్ అకౌంట్ తీసుకోవాలి. రెంట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ కేటగిరీ వస్తుంది. ఎక్స్పెన్సివ్ కేటగిరీ తీసుకోండి. 400 300 నంబర్కి మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అయింది. సో ఈ అకౌంట్ అనేది ఏ కేటగిరీ? ఎక్స్పెన్సివ్. ఎంటర్. సేవ్. సేవ్ చేయండి. కంటిన్యూ. ఎస్, కంటిన్యూ. ఓకే. FB50కి వెళ్ళండి. గో టు ద్వారా పోస్ట్ చేస్తున్నాం. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. మామూలుగా టీ కోడ్ మనకు తెలుసు. టీ కోడ్ ద్వారా చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? FBR2. లేదంటే మాన్యువల్గా కూడా చేయొచ్చు అనమాట. వితౌట్ టీ కోడ్ ఎలా పోస్ట్ చేస్తాము? గో టులోకి వెళ్తాము. పోస్ట్ విత్ రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటి? ఏ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 1. కింద చూడండి, డు నాట్, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఏమైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ డు నాట్ ప్రాసెస్ అమౌంట్. అంటే మీనింగ్ ఏంటి? అమౌంట్ని మనం ప్రాసెస్ చేయట్లేదు.
అమౌంట్ని మనం ప్రాసెస్ చేయట్లేదు అనుకుందాం. అమౌంట్ని మనం ప్రాసెస్ చేయలేదు అనుకుంటున్నాం. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా, అమౌంట్ అడుగుతుంది ఇక్కడ. అమౌంట్ ఇవ్వాలి. ఎందువల్ల మనం డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అనే ఆప్షన్ తీసుకున్నాం. ప్రీవియస్గా డాక్యుమెంట్ నెంబర్ తీసుకున్నాం. ఆ నెంబర్ని బేస్గా చేసుకుని వన్ మోర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. అమౌంట్ ఒకటే చేంజ్ అవుతుంది. రిమైనింగ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ యాజ్ వెల్ యాజ్ డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్స్ అవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. కాబట్టి మనం అవి ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. ఎంత అమౌంట్? ఎగ్జాంపుల్ 10,000. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. ఎంటర్. చూసారా, సేవ్ చేయండి. దీనికి కూడా ఇది ఎందుకు వస్తుంది ఎక్కువ? 200, 100. ఓకే. బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుంది. ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇది ఇవ్వలేదు కదా ఇంతకుముందు. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంటిన్యూ. న్యూ ఎంట్రీ. యాక్చువల్గా మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది మనం చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ కాన్సెప్ట్, నేను తర్వాత చెప్తాను. కేటగిరీ అసెట్. ఎంటర్. కంటిన్యూ. వేస్తానండి. కంటిన్యూ చేయండి. FB50కి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి ఫస్ట్. గో టుకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? ఎగ్జాంపుల్ 1. ఎంటర్. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ తీసుకుంటారా? తీసుకోండి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్. ఎంటర్. డాక్యుమెంట్ నెంబర్ 1ని బేస్గా చేసుకుని వన్ మోర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. అమౌంట్ మాత్రమే ఇవ్వట్లేదు. 10,000. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, లేదంటే అమౌంట్ కూడా ఇవ్వచ్చు. ఎంటర్. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 14 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకేనా? మళ్ళీ అగైన్ గో టుకి వెళ్ళండి. పోస్ట్ విత్ రెఫరెన్స్ వన్ మోర్ చేస్తున్నాం. డాక్యుమెంట్ నెంబర్ 1ని తీసుకుందాం మళ్ళీ. ఎంటర్. ఎంటర్. సేవ్. చూసారా, డాక్యుమెంట్ 15 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ FBR2 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే FBR2 ఇస్ ద స్పెసిఫిక్ టీ కోడ్. అదర్వైజ్ యూ కెన్ గో టు ఆప్షన్. గో టుకి వెళ్తే అక్కడ కూడా మనకి పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంది, లేదంటే FBR2. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వీ విల్ పోస్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. దిస్ ఈస్ కాల్డ్ పోస్ట్ విత్ రిఫరెన్స్. Based on the preview document, we will post the one more document. Clear kada? Next, FB50కి వెళ్ళండి. F-02కి వెళ్ళండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ చూడండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫాస్ట్ డేటా ఎంట్రీ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పైన ఫాస్ట్ డేటా ఎంట్రీ డేట్ పైన చూడండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ ఇవ్వండి. ఏదన్నా మల్టిపుల్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేయాలి? 40 ఇవ్వండి. 40 అంటే ఏంటి? డెబిట్. రెంట్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. ఫిఫ్టీ అంటే ఏంటి? క్రెడిట్. 50 ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. సార్ డాక్యుమెంట్ రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంటా? బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. 15,000. నెక్స్ట్ అగైన్ 40 కింద శాలరీ అకౌంట్ తీసుకోండి.
20,000. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 50 అంటే ఏంటి? క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. అమౌంట్ ఇవ్వండి. గో టు డాక్యుమెంట్, టాప్లో డాక్యుమెంట్ చూడండి, సిమ్యులేట్ చేయండి. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ. మోర్ దాన్ వన్ డాక్యుమెంట్. ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ ఎట్ ఏ టైమ్, you can go to fast data entry. If you want to post the multiple documents at a time, or if you want to post more than one documents at a time, you can go to fast data entry. Save cheyandi. Document 16 was posted. Go to document and display. ఇది పోస్ట్ చేసాం. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఓన్లీ 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. నెక్స్ట్ 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి, ఫాస్ట్ డేటా ఎంట్రీకి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి. ఇవ్వండి 40, 50 మీ ఇష్టం తీసుకో. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అలా టోటల్గా 2 చేసాము. 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తున్నాం ఎట్ ఏ టైం. వన్ మోర్ డాక్యుమెంట్. ఫార్టీ, ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెయిట్ కింద ఉంటాయి ఇంకా లైన్ ఐటమ్స్ కింద. టోటల్గా లైన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? చూడు, 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. లాస్ట్లో రైట్ సైడ్ 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ చూడండి, ఇంకా రైట్ సైడ్ 6 లైన్ ఐటమ్స్ అంటే 3 ఎంట్రీస్ ఎట్ ఎ టైం పోస్ట్ చేస్తున్నాం. ఓకే, సేవ్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? 6 అన్నమాట ఎట్ ఎ టైం పోస్ట్ చేసాం. క్లియర్ కదా? అట్లా ఫాస్ట్ డేటా ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీస్ ఎట్ ఎ టైం పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చూసారా? సెకండ్, పోస్ట్ విత్ రెఫరెన్స్ FBR2 ద్వారా చేసాం. డైరెక్ట్గా విత్ టీ కోడ్ అండ్ స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా చేసాం, లేదంటే వితౌట్ టీ కోడ్ గో టులోకి వెళ్ళి చేసాం. నెక్స్ట్ ఫాస్ట్ డేటా ఎంట్రీ పోస్ట్ చేసాం. నెక్స్ట్ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో స్టోర్ అవుతాయి. FB03కి వెళ్ళండి. మీరు ఎన్ని పోస్ట్ చేశారు? మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో అవైలబుల్ ఉంటాయి. 17 డాక్యుమెంట్స్ చేశారు.
టోటల్గా డాక్యుమెంట్ లిస్ట్ 17 ఇచ్చి ఎంటర్ కొడితే ఓన్లీ 17 మాత్రమే ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్, ఎంటర్, ఎగ్జిక్యూట్. చూసారా టోటల్గా 17 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా 2000 డాక్యుమెంట్ పోస్ట్ చేసినా అవన్నీ కూడా FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో అవైలబుల్ ఉంటాయి డాక్యుమెంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ చూద్దాం. FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, లేదంటే రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, సారీ డెబిట్ చేయండి, అమౌంట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్రెడిట్ ఎంటర్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ పైన చూడండి, పార్క్ అని చూసారా, పార్క్ రైట్ సైడ్ అదే లైన్ చూసారా, పార్క్ డాక్యుమెంట్ పార్క్ చేయండి. డాక్యుమెంట్ 18 వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ 18 అది పార్క్ అయింది. డాక్యుమెంట్ మనం ఏం చేసాము, పార్క్ చేసాము. ఓకే, వన్ మోర్ డాక్యుమెంట్ అలాగే డీటెయిల్స్ అన్ని చేసి పార్క్ చేయండి. డాక్యుమెంట్ ని ఎండ్ యూజర్ పార్స్ చేస్తారు. పార్స్ చేసిన తర్వాత సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఒక పర్సన్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. ఎండ్ యూజర్ అనేవాడు ప్రాపర్ ఇన్పుట్స్ అన్ని ఇచ్చేసి ఆ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. పార్క్ చేసిన డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ ఎవరైతే మేనేజర్ లెవెల్స్ ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ ప్రాసెస్ ఫ్రమ్ ది సుపీరియర్స్ అని చెప్పొచ్చు. సుపీరియర్స్ నుంచి అప్రూవల్ రావాలి, దాని పర్పస్ మనకి పార్క్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఏం కాదు. అమౌంట్ కరెక్ట్ ఇచ్చారా, రాంగ్ ఇచ్చారా? కరెక్టే ఉంది. పార్క్ చేయండి. డాక్యుమెంట్ 19TA55 వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ అనేది పార్క్ అయింది. పార్క్ డాక్యుమెంట్. ఎందుకు పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, షీట్ ఓపెన్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ అంటే అప్రూవల్ ప్రాసెస్. ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఆథరైజేషన్ పర్పస్, మేనేజ్మెంట్ నుండి ఆథరైజేషన్ రావాలి. ఓకేనా? ఇఫ్ వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, ఎండ్ యూజర్ ఏం చేస్తారు, డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. సుపీరియర్స్ విల్ అప్రూవ్ ది డాక్యుమెంట్. డాక్యుమెంట్ అనేది పార్క్ చేస్తారు. ఎవరు, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్ పార్క్ చేస్తారు. ఎబాపర్ ప్రోగ్రామ్ చేస్తాడు బ్యాక్ ఎండ్ లో. ఆ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి, సుపీరియర్స్ కి ఎవరికి వెళ్ళాలి. మనకి ఎండ్ యూజర్స్ ఉంటారు, కోర్ యూజర్, పవర్ యూజర్, సూపర్ యూజర్, ఎండ్ యూజర్, ఇట్లా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళలో ఎవరికి వెళ్ళాలి, ఏ మేనేజర్కి వెళ్ళాలి అనేది ఎబాపర్ ప్రోగ్రామ్ చేస్తాడు. సో మీరు డాక్యుమెంట్ ని పార్క్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది, అంటే ఆ డాక్యుమెంట్ సుపీరియర్స్కి వెళ్తుంది. వాళ్ళు చెక్ చేస్తారు మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉందా లేదా. ఆడిటింగ్ టీం అంటారు, ఆడిట్ టీం అంటారు, ఆడిట్ టీం ఉంటారు. ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, లేదంటే సుపీరియర్స్ అని కూడా సుపీరియర్స్ అనే చెప్పండి, అది బెటర్. సుపీరియర్స్ ఏం చేస్తారు, ఎండ్ యూజర్ పార్క్ చేసిన డాక్యుమెంట్ ని చెక్ చేస్తారు. చెక్ చేసి కరెక్ట్గా ఉంటే కనుక ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఓకేనా? అలాగే పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మీరు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. మీరు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తే
అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, జస్ట్ పార్క్ అవుతుంది అంతే. పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ పర్పస్, ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అప్రూవల్ కోసం మాత్రమే పార్క్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. 1 minute. క్లియర్ కదా? పార్క్ డాక్యుమెంట్, మనం 2 డాక్యుమెంట్స్ ని పార్క్ చేసాం. సో ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్. సో ఆ డాక్యుమెంట్ ఎవరికైతే సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్ళిందో వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ ని అప్రూవల్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే పార్క్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఆథరైజేషన్ కోసం అనమాట పార్క్ డాక్యుమెంట్ అనేది. యాజ్ వెల్ యాజ్ పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. మనం 2 డాక్యుమెంట్స్ ని పార్క్ చేసాం. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. వెళ్ళండి FB50కి వెళ్ళండి, డాక్యుమెంట్ హోల్డ్ చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. హోల్డ్ ఉంచుండి పైన హోల్డ్ క్లిక్ చేయండి. చూడండి టెంపరీ నెంబర్ అడుగుతుంది. పార్క్ డాక్యుమెంట్ నంబర్ అనేది అవర్ డేటాబేస్ నుండి పిక్ అయింది. పార్క్ డాక్యుమెంట్ నంబర్ హోల్ డాక్యుమెంట్ కి మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. పార్క్ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్ గా పార్క్ అయిపోయింది. నంబర్ కూడా జనరేట్ అయింది పార్క్ డాక్యుమెంట్ కి. అది ఎలా పిక్ అయింది? మన డేటాబేస్ నుండి అయింది అనమాట. సో హోల్ డాక్యుమెంట్ అలా కాదు, మనం మాన్యువల్ గా ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. 1 ఇవ్వండి. హోల్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ పైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో ఏం చేస్తాం? ఆ డాక్యుమెంట్ హోల్డ్ చేస్తాం. అకౌంటింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఏం చేస్తారు? ఎండ్ యూజర్ అనేది ఆ డాక్యుమెంట్ హోల్డ్ చేస్తారు. అంటే ఆ హోల్ డాక్యుమెంట్ లిస్ట్ లో ఉంటుంది. అది హోల్ డాక్యుమెంట్ లిస్ట్ లో ఉంటుంది అనమాట. మనం ఒక డాక్యుమెంట్ ని హోల్డ్ చేసాం. 1 మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేయండి. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, టెంపరీ డాక్యుమెంట్ అని అర్థం. హోల్డ్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ మనం హోల్డ్ చేసాం. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? హోల్ డాక్యుమెంట్ అంటే దిస్ ఈస్ ఫర్ ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ ఇస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్ ఆర్ టెంపరీ డాక్యుమెంట్.
ఇన్కంప్లీటెడ్ అనమాట. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు డాక్యుమెంట్ హోల్డ్ చేస్తాం. డాక్యుమెంట్ నెంబర్ 1, డాక్యుమెంట్ నెంబర్ 2 అని నెంబర్స్ ఇచ్చాం. మీ ఇష్టం ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు, సీక్వెన్షియల్ ఆర్ నాన్ సీక్వెన్షియల్. ఎనివే మనం సీక్వెన్షియల్లో నంబర్ అనేది ఇచ్చాం. సో దీన్ని ఏమంటారంటే హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ డాక్యుమెంట్, ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్ అని అర్థం. క్లియర్ కదా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్, చూడండి, హోల్డ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఉంది 6th పాయింట్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. హియర్ వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ అని చెప్పచ్చు. హోల్డ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. we need to gather the information అని అర్థం. హోల్ డాక్యుమెంట్ అంటారు. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ హోల్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్. హోల్ డాక్యుమెంట్ కి పార్క్ డాక్యుమెంట్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్. అప్రూవల్ పర్పస్. పార్క్ డాక్యుమెంట్ ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తే సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ అంటే వాట్ ఎవర్ దోస్ డాక్యుమెంట్స్ do not have proper information, whatever those document does not have proper information. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఆ డాక్యుమెంట్ మనం ఏం చేస్తాము? హోల్డ్ చేస్తాం. what a document do not have proper information on the transaction, then we can hold the document. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు హోల్డ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ అండి. నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి చెప్తున్నాను మీకు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. మీరు ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళండి, కన్సల్టెంట్ జాబ్స్కి వెళ్ళండి, 2 టైప్స్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అది అట్లా అనమాట. తర్వాత చూడండి. సో మనం పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ డైరెక్ట్గా చేసేసాం. పార్క్ డాక్యుమెంట్ ఎలా చేసాం? FB50లో డైరెక్ట్గా చేసేసాం. బట్ స్పెసిఫిక్ టీ కోడ్స్ కూడా ద్వారా కూడా మనం చేయొచ్చు. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్ F-65 వెళ్ళండి. F-65 ఇది పార్క్ డాక్యుమెంట్. టైటిల్ బార్ చూడండి ఏముంది? పార్క్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇవ్వండి. పార్ట్ ఏంటి? డెబిట్. ఎనీ డెబిట్ చేయాలి, తీసుకోండి. డెబిట్, శాలరీ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్, మీ ఇష్టం. సారీ, శాలరీ అకౌంట్ ఆర్ ఓకే శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. శాలరీ పెయిడ్, టీ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. 50 అంటే క్రెడిట్. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్, శాలరీ పెయిడా? ఐఎమ్ సారీ, శాలరీ పెయిడ్ ఇవ్వండి. ఎంటర్ స్టార్ అమౌంట్. ఓకే, సారీ, స్టార్ ప్లస్ కదా. గో టు డాక్యుమెంట్. ఇక్కడ చూసారా? పోస్ట్ లేదు, పార్క్ ఆప్షన్ మాత్రమే ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ హైలైట్లో లేదు, గ్రే అవుట్లో ఉంది. సో పార్క్ డాక్యుమెంట్ మాత్రమే ఉంది. లేదంటే సేవ్ బటన్ పైన ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది పార్క్ అవుతుంది. అంటే ఈ టీ కోడ్ F-65 ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఓన్లీ ఫర్ ది పార్క్ డాక్యుమెంట్. క్లిక్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ నంబర్ 20 వాస్ పార్క్డ్. ఇంతకుముందు 2 డాక్యుమెంట్స్ పార్క్ చేసాం. ఈ పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0. ఎంటర్ చేయండి.
ఆ నంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, టోటల్గా 3 డాక్యుమెంట్స్ మనం పార్క్ చేసాం. 3 డాక్యుమెంట్స్ అనేవి మనం పార్క్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0, లేదంటే హౌ టు డెలీట్ అండ్ పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్ FBV0, సేమ్ టీ కోడ్. షీట్ ఓపెన్ చేయండి. అక్కడ చూడండి 1 2 3 సెలెక్ట్ చేయండి. ఫస్ట్ చూడండి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ FB65లో పార్క్ డాక్యుమెంట్ ని మనం పార్క్ చేసాం. సో పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? సెకండ్ వన్, పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0. తర్వాత హౌ టు డెలీట్ అండ్ పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్ FBV0. మీరు డెలీట్ చేయాలన్నా లేదంటే పార్క్ చేయాలన్నా, సారీ, పోస్ట్ చేయాలన్నా టీ కోడ్ ఏంటి? FBV0. పార్క్ డాక్యుమెంట్ని మీరు డెలీట్ చేయాలనుకుంటే FBV0 ట్రాన్సాక్షన్ కోడ్. పార్క్ డాక్యుమెంట్ని డెలీట్ చేయాలంటే FBV0. డెలీట్ చేయాలన్నా పోస్ట్ చేయాలన్నా FBV0. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0. పోస్ట్ చేసారు, ఎక్కడ పోస్ట్ చేసాం? మనం డైరెక్ట్గా పోస్ట్ చేసాం. లేదంటే F-65 ద్వారా డాక్యుమెంట్ని పార్క్ చేయొచ్చు. డైరెక్ట్గా పార్క్ చేయొచ్చు, లేదంటే F-65 ద్వారా పార్క్ చేయొచ్చు. ఈ పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అనే 80 కోడ్లు అవైలబుల్ ఉంటాయి FBV0. తర్వాత హౌ టు డెలీట్ పార్క్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్, హౌ టు డెలీట్ ఆర్ పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్. మీరు డెలీట్ చేసింది లేదంటే పార్క్ చేసినటువంటి, సారీ, మీరు పార్క్ డాక్యుమెంట్ డెలీట్ చేయాలన్నా పార్క్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలన్నా FBV0 ద్వారా వెళ్ళాలి. FBV0 వెళ్ళండి. టోటల్గా త్రీ ఉన్నాయి కదా, FBV0 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాయి. ఒక పార్క్ డాక్యుమెంట్ పైన ఎగ్జాంపుల్ 18 ఉంది. 18 పైన డబుల్ క్లిక్ చేయండి. 18 అనేది మనం చెక్ చేసాం. ఈ డాక్యుమెంట్ని చెక్ చేశాడు, సుపీరియర్ చెక్ చేశాడు. ఎలా పోస్ట్ చేస్తాడు? టాప్లోకి వెళ్ళండి, డాక్యుమెంట్. ఇక్కడ పోస్ట్ ఉందా? పోస్ట్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 18 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది, ఇంకా 2 డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంది. ఓకే, నేను 19 కూడా పోస్ట్ చేస్తున్నాను. 19 అనేది పార్క్ డాక్యుమెంట్. ఈ పార్క్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి? గో టు డాక్యుమెంట్, పోస్ట్. అయిపోయిందా? అది వన్ మోర్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నేను పోస్ట్ చేయట్లేదు, డెలీట్ చేస్తున్నాను. పార్క్ డాక్యుమెంట్ని డెలీట్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్లోకి వెళ్ళండి, డాక్యుమెంట్స్, డెలీట్. ఎస్ అనండి. చూసారా, ఇది డెలీట్ అయిపోయింది. లాస్ట్లో మెసేజ్ డెలీటెడ్. బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేసి చూద్దాం. బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఏం లేవు, అన్నీ కూడా డెలీట్ అయిపోయినాయి. క్లియర్ కదా? పార్క్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, పార్క్ డాక్యుమెంట్ని ఎలా చెక్ చేయాలి, పార్క్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి, లేదంటే పార్క్ డాక్యుమెంట్ని ఎలా డెలీట్ చేయాలో మీకు అర్థమైంది. షీట్ ఓపెన్ చేయండి. చూడండి, సో పార్క్ డాక్యుమెంట్ని పార్క్ చేసాం. F-65 ట్రాన్సాక్షన్ కోడ్లో డాక్యుమెంట్ని పార్క్ చేసాం. లేదంటే డైరెక్ట్గా కూడా పార్క్ చేయొచ్చు. డైరెక్ట్గా మనకు ఆప్షన్ ఉంది కదా, లేదంటే F-65. తర్వాత పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0లో పార్క్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అలాగే హౌ టు డెలీట్ పార్క్ డాక్యుమెంట్ FBV0, హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ని డెలీట్ చేయాలన్నా, పార్క్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలన్నా, పార్క్ డాక్యుమెంట్స్ని చెక్ చేయాలన్నా, ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి FBV0 కామన్ టీ కోడ్. క్లియర్ కదా? అది నెక్స్ట్ కిందకి రండి. హోల్ డాక్యుమెంట్ పోస్ట్. మీరు హోల్ డాక్యుమెంట్, కొన్ని డాక్యుమెంట్స్ హోల్డ్ చేశాం కదా, హోల్ డాక్యుమెంట్ డిలీట్ అండ్ పోస్ట్. టీ కోడ్ ఏంటి? FB11. హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే ఫస్ట్ చూడండి. హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? ఇది కావాలి మనకు ఫస్ట్. సిక్స్త్ పాయింట్
హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే, హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే FB03 వెళ్ళండి. హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే FB03, FB03లో హోల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. నమ్ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. 3 డాక్యుమెంట్స్ చేసాం, హోల్డ్ చేసాం మనం. ఎంటర్ చేయండి. 80 కూడా వెళ్ళాం మనం. ఐఎమ్ సారీ, బ్యాక్ వెళ్ళండి. 80 కూడా వెళ్ళారు మీరు. అది కాదు, అది కాదు, అది కాదు. వెయిట్ వెయిట్ వెయిట్. FB11 వెళ్ళాలి. ఐఎమ్ సారీ, FB11 హోల్ డాక్యుమెంట్ డెలిట్. FB11 ఇక్కడ ఉంటాయి. హోల్ డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇవి మనం 2 చేసాం, హోల్డ్ చేసిన 2 అనుకుంటా, 2 చేసాం. ఇక్కడ 2 హోల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి హోల్ డాక్యుమెంట్ని ఎలా డెలిట్ చేయాలి? పైన ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. పైన డెలీట్ అనే ఆప్షన్ చూసారా? డెలీట్ సెలెక్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్, డెలీట్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఇక్కడ లేదు, ఫస్ట్లోనే చేయాలి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. వేస్తానండి. డాక్యుమెంట్స్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని డెలీట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఏ డాక్యుమెంట్ డెలీట్ చేయాలనుకుంటున్నా? నంబర్ అంటే ఏంటి? 00000001 అది బ్రాకెట్స్ యాడ్ అని చూసారు. వెయిట్ వెయిట్, ఇక్కడ బ్రాకెట్స్ యాడ్ అయినాయి కదా. అలా బ్రాకెట్స్ యాడ్ అయితే ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ అయినట్లు. డెలీట్ చేయండి. డెలీట్ అనండి. డెలీట్ అవ్వలేదా? బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఓ పని డెలీట్ నంబర్ ఇక్కడ 1 ఇవ్వండి. పైన డెలీట్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. డెలీట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళని చెప్తాను, అది కనిపించదు. డాక్యుమెంట్ లిస్ట్, ఐఎమ్ సారీ, డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళండి. చూసారా, ఒకటి అయిపోయింది. ఫస్ట్ వన్ ఆల్రెడీ ఇక్కడే చేశారు డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 2 ఇది సెలెక్ట్ చేసుకుని డెలీట్ చేస్తే డెలీట్ అవుతుంది. సెలెక్ట్ చేయండి. డెలీట్ చేయొద్దు, డెలీట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డెలీట్ అవుతుంది. దీన్ని పార్క్ డాక్యుమెంట్ డెలీట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ ని డెలీట్ చేసి సెలెక్ట్ చేసి డెలీట్ చేస్తే డెలీట్ అవుతుంది. లేదు, పార్క్ డాక్యుమెంట్, సారీ, హోల్ డాక్యుమెంట్ కదా, ఐఎమ్ సారీ, హోల్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసి డెలీట్ చేస్తే డెలీట్ అవుతుంది. అలా కాదు, హోల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేస్తాము? డెలీట్ చేయాలంటే హోల్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసి డెలీట్ చేసేస్తాం, డెలీట్ అయిపోతుంది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి? హోల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సేవ్, సేవ్ అంటే పోస్ట్, లేదంటే డాక్యుమెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ తీసుకోకపోతే డాక్యుమెంట్ పోస్ట్, పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ 21 వాజ్ పోస్టెడ్. హోల్డ్ ఇది బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి. చూసారా, ఏం లేవు. ఓకేనా? హోల్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసి డెలీట్ చేయొచ్చు. అలాగే హోల్ డాక్యుమెంట్ పైన డబల్ క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. మరి ఆ షీట్ ఓపెన్ చేయండి. చూసారా, హోల్ డాక్యుమెంట్ FB11 ట్రాన్సాక్షన్ కోడ్ FB11. హోల్ డాక్యుమెంట్ ని డెలీట్ చేసాము, హోల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాము. FB11 లో ఉంటాయి హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని. ఓకేనా? పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB03లో ఉంటాయి. పోస్ట్ చేశారు మీరు, అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. FB03కి వెళ్ళండి. FB03 డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్, ఎంటర్ చేయండి. లాస్ట్ లో ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ చేయాలి. ఇవన్నీ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. ఓకే, అది బ్యాక్ వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి.
ఇంకా ఉన్నాయి యాక్చువల్గా మనకి ఇక్కడ చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ రేపు మార్నింగ్ చెప్తాను మీకు. లాస్ట్కి వెళ్ళండి, లాస్ట్కి వెళ్ళిపోండి. సరే రేపు చెప్తానండి. టైం పడుతుంది, ఇంకా మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇవి రేపు చెప్తాను. ఓకే, క్లియర్ కదా? ఈ షీట్లో ఉన్నవన్నీ చదవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈసీసీ సర్వర్లో చేసిన, S4 హనా సర్వర్లో చేసిన సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఈసీసీకి S4 హనాకి ఓన్లీ ఒక 5% ఆర్ మాక్సిమం 10% మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పుకున్న క్లాస్లో ఈసీసీ S4 హనా సేమ్ టు సేమ్. లెడ్జెస్ అనే కాన్సెప్ట్ యాడ్ అవుతుంది S4 హనాలో, అది ఎక్స్ట్రా అంతే, ఇంకేం లేదు, మిగతా సేమ్. సో ఈ క్లాస్ ఈసీసీ S4 హనా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. అది క్లియర్ కదా? టుమారో ఆన్వర్డ్స్ 7:30 జాయిన్ అవ్వండి, 7:30 జాయిన్ అవ్వాలి. అది ఎర్రస్ ఫామ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. టుమారో ఆన్వర్డ్స్ 7:30 జాయిన్ అవ్వాలి క్లాస్కి, తెలుసు కదా? రైట్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.